హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారద. ఈరోజు మీకైతే నేను చాక్లెట్స్ వేసి చూపిస్తున్నా అండి. ఇలా ప్లెయిన్గా డార్క్ చాక్లెట్స్ వేసుకోవచ్చు, డార్క్ మిల్క్ కలిపి ఇలా చేసుకోవచ్చు. చూపిస్తా ప్రాసెస్. ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇందులోకైతే నేను మిల్క్ కాంపౌండ్, డార్క్ కాంపౌండ్, వైట్ కాంపౌండ్ 3 వాడుతున్నా. 2 డార్క్ కాంపౌండ్స్ అయితే ఒక మిల్క్ కాంపౌండ్ తీసుకోవాలండి, అప్పుడు కరెక్ట్ ఉంటుంది. ఇప్పుడు వైట్ ఆప్షనల్. మనం ఇలా 2 షేడ్స్ కావాలనుకుంటే వైట్ వాడాలి, కానీ లేకపోతే 2 డార్క్ కాంపౌండ్స్ అయితే ఒక మిల్క్ కాంపౌండ్ వేసుకోవాలి. సో నేను అవి 2 to 4 తీసుకొని 2 బ్లాక్స్ ఇవి తీసుకున్నా. ఇందులో ఒక 2 బ్లాక్స్ తీసుకున్నా అండి. సో ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కొంచెం హార్డ్గా ఉంటుంది. నార్మల్గా అయితే కొంచెం ఈజీగానే పీసెస్ లాగా అయిపోతూ ఉంటాయి. సో వింటర్ కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదండి. సో ఇలా కొంచెం సన్నగా కట్ చేసేసుకోవాలి. ఇలా మనం డబుల్ బాయిల్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అన్నట్టు. ఇలా మొత్తం కట్ చేసేసుకొని దీన్ని మెల్ట్ చేసేసుకోవాలి. ఇలా వాటర్ పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ కంప్లీట్గా అది మెల్ట్ కానివ్వాలి. ఒక 10 నిమిషాలు అట్లా పడుతుందండి కంప్లీట్గా మెల్ట్ కానీకి. కలుపుతూ ఉండాలి. కలపకపోతే కింద అడగంటినట్టు మాడినట్టు అవుతుంటుంది. ఇలా చాక్లెట్ మోల్డ్స్ ఉంటాయి కదండి, ఆ మోల్డ్స్ అయితే నా దగ్గర ఒక 2-3 ఉండే. అందులో కొంచెం గ్యాప్ ఇచ్చి పోసుకుంటున్నా. కొన్నిటికి ఏమో మొత్తం వేసేసుకున్నా. సో గ్యాప్ ఇచ్చిన దాంట్లో నేను మళ్ళీ చాక్లెట్ కాంపౌండ్ది, వైట్ది వేసేసుకుంటా. ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. అంటే వెంటనే వేస్తే కలర్లు మిక్స్ అయిపోతాయి అనేసి నేను ఇలా చేస్తున్నా. సో నేను అలా డైరెక్ట్ అయితే ట్రై చేయలేదు. ఇలా ఒకసారి అనుకోవాలి, ఏమన్నా గ్యాప్స్ ఉంటే లోపలికి వెళ్ళిపోతుంటాయి. సో ఆలోపు వైట్ చాక్లెట్ కాంపౌండ్ కూడా ఇలా మెల్ట్ చేసేసుకొని ఇక్కడ మనకు గ్యాప్ కొంచెం తక్కువ పోసుకున్న దాంట్లో వేసేసుకుంటున్నా. అయితే నేను ఒకటే సైడ్ వేసాను కండి, లేదు అంటే కింద వైట్ వేసుకొని బ్లాక్ పైన వేసుకోలాగా కొన్ని ఇలా వేసుకుంటే ఫ్లవర్స్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటాయి. సో నేను అన్నీ ఫస్ట్ బ్లాకే వేసుకున్నా. అంటే డిజైన్ వచ్చేసి బ్లాక్ సైడే ఉంటుంది, కలర్ ఏమో ఇటు సైడ్ ఉంటుంది. ఒకవేళ ఫ్లవర్ షేప్ లాగా కూడా కావాలనుకుంటే కింద వైట్ వేసుకొని కొన్నింటికి పైన బ్లాక్ వేసుకోండి. నేను అన్నీ బ్లాక్ కలర్ వేసుకున్న తర్వాత ఫ్లవర్స్ అన్నీ అటు సైడే ఉన్నాయి అన్నట్టు డిజైన్. సో నాకు అప్పటికి కాంపౌండ్ అయిపోయిందనేసి నేను అలా చూపెట్టలేదు. మళ్ళీ కొన్ని ఇలా వేసుకోవచ్చు, వైట్ పైన బ్లాక్, బ్లాక్ పైన వైట్ అన్నట్టు. ఇంకా వైట్ దాంట్లో పింక్ కలర్ లాంటిది కలర్ కలుపుకుంటే అలా కూడా డబల్ కలర్స్ కనిపిస్తాయండి, బాగుంటుంది. పిల్లలకి ఇలా డబల్ కలర్స్ కనిపిస్తే, మా పిల్లలు ఇలా వైట్ చేయమన్నారు అనేసి నేను ఇలా ట్రై చేశాను. ఇలా చూడ్డానికి బాగుంటుంది. అయితే ఒకటే సైడ్ కాకుండా 2 కలర్స్ అటు ఇటు పడితే ఇంకా లుక్ బాగుండేది. సో ఒకవేళ మీరు ట్రై చేస్తే అలా ట్రై చేయండి. ఈ వైట్ దాంట్లో పింక్ కానీ ఇంకేదైనా కలర్ కానీ రెడ్ కానీ వేసేసుకొని 2 కలర్స్ వేసేసుకుంటే అవి కూడా లుక్ బాగుంటాయి. ఎప్పుడైనా బర్త్డేస్ అప్పుడైతే అట్లా ట్రై చేయొచ్చు. ఇంకా లవ్ సింబల్ అయితే అలా మనం అవి కేక్స్ పైకి డెకరేట్ చేసుకోవడానికి కూడా యూజ్ చేయొచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్ చాక్లెట్స్ అయితే ఆల్రెడీ మన ఛానల్లో వైట్వి ఉన్నాయి, డార్క్ కాంపౌండ్వి కూడా ఉన్నాయి. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.